గురుగారు ఇంకొకటి, ఈ ముహూర్తంలో పెళ్లి చేస్తే విడాకులయిపోతాయి. లేదంటే ఈ ముహూర్తంలో పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు చనిపోతాడు. లేదంటే పెళ్లి కూతురు చనిపోతది. ఇట్లా కొన్ని గండాలు గూడా చెప్తుంటారు. అట్లుంటుందా గురుగారు? అలాంటి ఇప్పుడు ముహూర్తాలుంటాయా? ఉంటాయండి. ఆ! ఉంటాయి. ఇప్పుడు 9 గ్రహాలున్నాయి కదండీ! అవును. 9 గ్రహాలలో శుభగ్రహాలు ఏంటి అంటే గురువు, శుక్రుడండి. ఓకే. శుభాన్నిచ్చేవారు. హ్మ్. అలాగే పాప గ్రహాలున్నాయండి 2. హ్మ్. కుజుడును, శని. హ్మ్. రవి, చంద్రుడు, బుధుడు వీళ్ళని నైసర్గిక శుభులంటారు. హ్మ్. వాళ్ళు సందర్భాన్ని బట్టి మంచిగుంటారు. సందర్భాన్ని బట్టి చెడుంటారు. ఓకే. బట్ ఓవరాల్‌గా మనకు చెడు గ్రహాలు 2 అండి. ఒకటి ఓకే. కుజుడు, 2 శని. హ్మ్. మనము మంచి జరగకపోయినా పర్లేదండి కొన్ని ముహూర్తాలలో గుర్తుపెట్టుకోండి. మంచి ఓకే. జరగకపోయినా పర్లేదండి. ఈ కుజుడు, శనిని ఎక్కడ పడితే అక్కడ పెట్టి మాత్రం పని చేయొద్దు. అవునా? దానితోటి ఆయుక్షీణం కలగొచ్చు, తగాదాలు కలగొచ్చు, ప్రమాదాలు కలగొచ్చు, వంశహీనం కలగొచ్చు. ఎన్ని రకాలు కలగాలో అన్ని రకాలుగా కలగొచ్చు. బా! అర్థమవుతుందా? ఇదంతా ఎందుకండి? నేను ఉదాహరణకు చెప్తున్నానో లేదా నా రిసర్చ్ ఓరియెంటెడ్‌గా రైట్. చెప్తున్నాను రైట్. అనుకోండి. రైట్. సమంత నాగచైతన్య అది ఉంది గదండీ! అవును. విడాకులకి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకం ఒకంతు కారణమైతే, ఆ నిర్ణయం చేసిన ముహూర్త దోషం గూడా వాళ్ళకి పడ్డది. బా! అందుకే వేణుస్వామి గారు టక్కున దాన్ని క్యాచ్ జేసిండు. ఆ! నేనైతే వేణుస్వామి గారిని ఈ విషయంలో అప్రిషియేట్ జేస్తా. ఆ! అంటే ఎవ్వరు క్యాచ్ చేయకముందుకు ఆయన క్యాచ్ జేస్తాడు ఆ విషయాలను. అవును. ఓకేనా? సో, ఆయన ఎప్పుడైతే బయటికి కొంత న్యూస్ బయటికి రాంగానే పలానా రోజు పెళ్లి అనే ముహూర్తం బయటికి రాంగానే, ఆ! ఆయన పసిగట్టి ముందే చెప్పి పడేసాడు. బా! వాస్తవంగా. ఆ! ఎందుకు 100% ఆ ముహూర్తం యొక్క ఎఫెక్టే. అందులో డౌట్ ఏం లేదు. కాదండి, అంత పెద్దవాళ్ళు దోషమున్న ముహూర్తం ఎలా పెట్టుకుంటారు సార్? వాళ్ళు దోషం అనే విషయం వాళ్ళకెందుకు అవగాహన ఉంటది? ఓకే. వాళ్ళకెందుకు అవగాహన ఉంటది? అంటే పెద్ద పెద్ద పండితులతోనే పెట్టించుకుంటారు గదా! వాళ్ళు మామూలుగా. ఉంటది. అట్లా ఉండదండి. ఆ! పండితులను బట్టి ఉండదండి. ఇప్పుడు ఆ! అట్లా అంటే జ్యోతిష్యానికి అధిపతి దేవతలందరికి గూడా గురువైనటువంటి వాడు బృహస్పతి. అవును. ఆ బృహస్పతి కాండవవనం పెడితేనే దగ్ధమైంది. హ్మ్. అదే బృహస్పతి బ్రహ్మ యొక్క బిడ్డకు పెళ్లి ముహూర్తం పెడితేనే పెళ్ళైన రోజే వైధవ్య ప్రాప్తి పొందింది. ఓడియమ్మ! సో, బృహస్పతికైనా సాధ్యం గాదండి ముహూర్తం నిర్ణయం చేయడం. సో, హ్మ్. వాళ్ళ కర్మ అంతే దాన్ని మనం ఏం చేయలేం. పండితులను మనం అక్కడ మనం అనాల్సిందేమీ లేదు. ఓకే. హ్మ్. ఓకే. వీలైనంత వరకు మనం కాన్షియస్‌గా ఉండి సబ్జెక్ట్ నాలెడ్జ్ డెవలప్ చేసుకొని, రైట్. కొంచెం రిసర్చ్ ఓరియెంటెడ్‌గా పెట్టుకొని, ఈ ముహూర్తం ఎట్లా ఏందనేది చూసుకోవాలి. నేను ఇప్పుడు ఇంకసలు నేను ఒక 18 ఇయర్స్ అవుతుంది. అవును. నాకో నియమం. ఆ! నేను పెళ్లి కార్డ్ గాని, గృహప్రవేశం గాని, ఏదైనా గాని నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఫస్ట్ కార్డ్ తీసి ముహూర్తం చూస్తా. ఆ! ముఖం మీద చెప్తా. సారీ అండి నేను రానండి అని చెప్పేస్తా. ఆ! ఈ ముహూర్తం బాలేదు నేను రానండి అని చెప్పేస్తా. నా నియమం అది. నేను 18 సంవత్సరాలలో ఒక తప్పుడు ముహూర్తానికి నేను కార్యక్రమానికి అటెండ్ కాను. అబ్బా! అంతే. మరి నిర్మూమాటని చెప్తా. మార్చుకోమని చెప్పరా వాళ్ళకి? చెప్తా. ఆ! చెప్తా. తిట్టుకుంటారు. ఆ! గురుక్కుంటారు. ఆ! ఎనక పోయి తిడతారు. తిట్టనియండి అనుకుంటా. ఎందుకంటే తెలిసి ఇది తప్పని చెప్పకపోతే పైన టిక్ పడతది నాకు. మీ లెక్క ఆ! రాస్తుంటారు. ఆ టిక్కేసేస్తాడిగ. నాకు దోషం కింద ఆ టిక్కేసేస్తారు. రైట్. రైట్. ఎందుకు? ఇప్పుడు ఓకే. తెలవకనే అజ్ఞానతో కృతానామని మనం తెలుసో తెలవకో కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాం. అవును. ఇక తెలిసి తప్పెందుకు చేయాలి? రైట్. నిర్మూలమాటని చెప్తా. వాళ్ళు మార్చుకుంటారు. మార్చుకోకపోతే మార్చుకుంటారు. రెండోది నా పద్ధతి ఏంటంటే, ఏదైనా ఒక తప్పు అని నాకు అనిపించిందనుకోండి, ఆ పెళ్లి కార్డ్ పెట్టుకొని నేను నోట్స్ రాస్తా. అచ్చా! ఓహ్! నేను రాస్తా నోట్సు. ఓకే. వీళ్ళకెలా జరగబోతది? ఏంటిది? ఫస్ట్‌ది అబార్షన్ జరుగుతది. లేకపోతే ఇట్లా రాసి పెట్టేస్తా. నేను మళ్ళా ఇవి ఎంక్వైరీ చేసుకుంటా. వీళ్ళు వీళ్ళు మంచిగున్నారా? ఏంది? దీని సంగతి ఏంటిదని కనుక్కుంటా. హ్మ్. కనుక్కొని నాకిలా రాసిన పాయింట్స్‌లో ఏం మ్యాచ్ అయినాయో చూసుకొని టిక్స్ పెట్టుకుంటా. ఓహ్! ఎవ్వరైనా గాదండి. నేను గాదండి. ఏ జ్యోతిష్యుడైనా అండి. 70 ఏండ్లొచ్చినా గాని, ప్రతి అంశం రిసర్చ్ చేయాల్సిందే. ప్రతి చేస్తూనే అంశం ఉండాలి. ఆ! నేర్చుకుంటూనే ఉండాలి. అబ్బా! ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, మీరేంటండి అనంటే, మీలాంటి వాళ్ళకి నేను ఎదురుపడ్డప్పుడు ఆమె ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ అండి. అవును. అవును. నేను జ్యోతిష్కుడినండి అని ఏదో గర్వంగా ఏదో అహంకారంగా చెప్పుకున్నట్టు అంటారు గానీ, అవును. నిజంగా చెప్పాలంటే మీరేం చేస్తారండి అంటే, నేను జ్యోతిష్యాన్ని అభ్యాసం చేస్తున్నా అని జెప్పాలి. నేను అచ్చా! జ్యోతిష్యం నేర్చుకుంటున్నాననే జెప్పాలి. ఓహ్! జ్యోతిష్యం వచ్చని ఎవరంటారండి? ఎవ్వరికీ రాదు. నేర్చుకుంటూనే ఉండాలి. అబ్బా! అనుభవం ప్రకారంగా చెప్పాలి. ఇలా రైట్. గాదు ఇది అని కొంచెం చెప్పాలే సర్ది గానీ, చెప్పాలి. రైట్. అయిపోయిందండి నేను చెప్తే ఇవన్నీ గాదండి. కాదు. 100% కాదు. రైట్. ఈ మాఘమాసం మొదలైంది. పెళ్లి ముహూర్తాలు బ్రహ్మాండంగున్నాయి. ఈ సంవత్సరం 100 పైనే ముహూర్తాలున్నాయంట. ఈ సంవత్సరం చాలా రేర్ అంట. అన్ని ముహూర్తాలున్నాయంట. ఈ ముహూర్తాలలో విశిష్టమైనది, ముఖ్యమైన ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? అ అలా ఉండదండి. హ్మ్. ఒక 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 పర్టిక్యులర్ ఆఫ్ డే తీసుకొని ఇది అద్భుతము అనడానికి అంశం ఆ! లేదండి. ఎందుకంటే అది అద్భుతం అయ్యుండొచ్చు. అది నీకు సూట్ అవ్వాలి గదా!
ఓ అదొకటి ఉంటదా మళ్ళీ? అదొకటి ఉంటది కదా! అచ్చచ్చా! ఇప్పుడు ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఒక బిర్యానీ ఉందండి. అవును. చాలా మంది పారడైజ్ బిర్యానీ అంటారు. అవును. పారడైజ్ బిర్యానీ అద్భుతంగా ఉండొచ్చు. అవును. నాకు నచ్చాలని లేదు కాదండి. నేను ఓకే. ఇష్టపడాలని లేదు కదా! సో, ఒక ముహూర్తం అద్భుతం అని ఎలా నిర్ణయం చేస్తారు అంటే, వాళ్ళ తారాబలాలను, వాళ్ళ వ్యక్తిగతమైన జాతకాలకు అది వాళ్ళకి అద్భుతం అవుతుంది. అచ్చచ్చా! సరే ఒక కాన్స్టెంట్‌గా ఒక డేట్ తీసుకొని ఆ! రాండమ్‌లో ఈ డేట్ అండి, ఇది అద్భుతం అండి, ఎవరికైనా పనికొస్తదండి అని ఉండదండి. ఉండదా? ఓకే. ఉండదు. అలా ఆ! ఉండదు. అది చాలా తప్పు మాట. ఓకే. ఓకేనా? సో, కాపోతే ఏందంటే ఈ సంవత్సరం బ్రహ్మాండమైన పెళ్లి ముహూర్తాలున్నాయి. ఓకే. ఏ బ్రహ్మాండమైన ముహూర్తం అయినా పర్వాలేదు. ఏ ముహూర్తం అని మళ్ళా నేను అనకూడదు. అది అనకూడదు. చెక్ చేసుకోవాలి. అచ్చా! అయితే ఎవరికి ఈ ఆ! సందర్భంలో కొంతమంది అంటే మీరు అంటే ఆలోచన చేయండి. యాహ్! కొంతమంది పురోహితులకి లేదా కొంతమంది జ్యోతిష్కులకి నేను తెలుసుకున్న అంశాన్ని మీ సందర్భంగా మీ వేదికగా చెప్తున్నాను. హ్మ్. గత 5, 6 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల నుంచి మేష లగ్నానికి పెళ్లి ముహూర్తం చేస్తున్నారండి. ఓకే. మేష లగ్నానికి. లగ్నాధిపతి కుజుడు. ఓకేనా? ఆ! మేష లగ్నం ఏ శుభకార్యాలకు పనికిరాదు. అవునా? యుద్ధానికి తప్పితే, ప్రయాణానికి తప్పితే అది ఏ శుభకార్యాలకు పెళ్లి ఒక పనికిరాదు. యుద్ధమే గదా! సో, అయితే పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు. ఆ! అయితే స్టార్టింగ్‌లో మా శిష్యుడే నన్నడిగాడు. ఒక పంచాంగంలో జూసి. అంటే నేను ఆచరించే పంచాంగమే మళ్ళది. ఆ! వేరే వాళ్ళు గూడా కాదు. నేను ఆచరించే పంచాంగంలోనే మేషలగ్నం జూసి, "అదేంది గురుగారు మీరు నాకు నేర్పడమేమో మేషలగ్నం పెట్టొద్దని జెప్పారు. మరి మీరు ఇదే పంచాంగాన్ని ఫాలో అయితారు. మరి ఇదే పంచాంగంలో మేషలగ్నం ఉంది. మరి ఇదెట్లా?" అన్నాడు. నేనేం జేశాను, దీనికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ ఒకసారి రెఫర్ చేశాను. ఆ! ఎందులో మేషలగ్నం లేదు. ఆ! మరి ఇక్కడితోటి ఇది ఆపితే సరిపోతదని కొంతమంది సిద్ధాంతులను ప్రత్యేకంగా వెళ్లి కలిసాను. వాళ్ళడుగుతే ఏమన్నారు, "నాన్న ఇగ మనం చర్చలు చేయలేమురా నాన్న. అర్థం చేసుకో." అంటే నేను ఓకే. అడిగిన వాళ్ళు ఒక 60, 70 ఏళ్ల వయసున్నోళ్ళు. అచ్చచ్చా! ఆ! వాళ్ళేమన్నారంటే, "నేనైతే నా జీవితకాలంలో ఇప్పటివరకు మేషలగ్నం పెట్టలేదు. హ్మ్. నేనైతే పెట్టలేదు. ఆ! మన పంచాంగాలలో గూడా ఎప్పుడు గూడా ఈ మేషలగ్నం ఇవ్వలేదు. అవును. ఈ మధ్య కాలంలో ఇస్తున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెడుతున్నారు. కానీ వాస్తవంగా అయితే ఇది పనికొస్తది, పనికిరాదని మనం చర్చ చేయలేమురా నాన్న. ఎక్కడో ఏదో ప్రామాణికమో, ఏదో ఎక్కడో చిన్న ఆధారమో, శ్లోకమో దొరకబెడతారు. ఆ! దాని అనుగుణంగా పెడతారు. ఇది చర్చ మనం గెలవలేము. ఇది ఇది గుడి ముందా, కోడి ముందా చేత అంటే అవును. చర్చ అవును. చేయలేము. హ్మ్. నీకు నచ్చనప్పుడు నువ్వు రిసర్చ్‌గా వెళ్ళిపో. ఓకే. మేషలగ్నం నువ్వు 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 అఫెండ్ చేస్తున్నావు. వద్దు అంటున్నావు. నీ కారణాలేందో నువ్వు వెతుక్కుంటూ పో గాని, హ్మ్. నువ్వు ఎవరిని అనడానికి ఏమి ఉండదురా నాన్న అని హ్మ్. అన్నాడు. సరే ఓకే. మనం లోక సమ్మతం ఇప్పుడు అందరిని అంతే ఎదిరించైతే గదా! మనం అనలేం గదా! అని చెప్పి నేనేం చేశానంటే, మేషలగ్నం పెళ్ళైనోళ్ళే రాసుకుంటూ వచ్చాను. మేషలగ్నం వివాహమైనటువంటోళ్ళయి కొన్ని రిసర్చ్ చేసుకుంటూ వచ్చాను. వెరీ నైస్. ఆ! రెండోది మరి మేషలగ్నం కరెక్ట్ అయితే, మన పూర్వీకులు ఎవరో మేషలగ్నంలో పెళ్లి చేసి ఉండాలి గదా! వాళ్ళు మనకంటే సమర్థులు గదా! అంతే గదా! అవును. వాళ్ళు మనకంటే మహా నిష్టవంతులు గదా! అవును. అని ఏం చేసినాను చాలా రకాల పంచాంగాలలో 1960, 65 నుంచి పంచాంగాలు రెఫర్ చేశాను. ఏ పంచాంగాలలో మేషలగ్న ముహూర్తం లేదు. అబ్బా! కేవలం ఈ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచే ఈ మేషలగ్న ముహూర్తం ప్రాచుర్యంలోకొచ్చింది. ఆ! మరి అది ఎవరు పెట్టిండ్లో, ఎందుకు పెట్టిండ్లో దాని ఆధారం గూడా నాకు ఈ రోజు వరకు తెలవదు. ఆ! సో, నేనేం చెప్తానంటే నన్ను నమ్మే వాళ్ళకి మేషలగ్నం పెట్టకండి దయచేసి. ఓకే. 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 ఎందుకంటే పెళ్ళిళ్ళయితున్నాయి. అవును. మీరేం ఆలోచించుకుంటున్నారు? పెళ్లి ముహూర్తం పెట్టినాం, పెళ్లి అయిపోయిందని అనుకుంటున్నారు. అవును. కాదు డిఫెన్స్ ఒస్తున్నాయి. ఇబ్బంది కలుగుతున్నాయి. అవును. అబార్షన్స్ అవుతున్నాయి. అవును. భార్యాభర్తల మధ్యలో పడక సుఖం సరిగ్గుండట్లేదు. కారణం ఏదైనా అయ్యుండొచ్చు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర నివసిస్తున్నారు. అవును. ఆ! భార్య ఏమో ఫారెన్ ఎళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈమెకు వీసా రావట్లేదు. అవును. లేదా ఈమె బెంగుళూరులో ఉద్యోగం చేస్తే వాడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అవును. ఏదో ఒక కారణం చేత కలవడం లేదు. అబ్బబ్బబ్బా! చాలా ఉన్నాయిలెండి. ఆ! అవును. ఆ! సో, చాలా రకాలైనటువంటి మానసికమైన ఇదే వస్తున్నాయి. ఏదో రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. నేనేమంటున్నానంటే, మేషలగ్నం వద్దని నేనంటే మీరు వినమని నేను అనటం లేదు. హ్మ్. కొంత ప్రత్యేకమైన శ్రద్ధ దాని మీద పెట్టండి. రైట్. ఎవరైనా రైట్. అంతకుముందు మేషలగ్నాలు ఏమైనా ఉంటే తీయండి ఒకసారి. మీకు కూడా మీరు రిసర్చ్ చేసి రైట్. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. కానీ దీని వేదిక మీద నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా మేషలగ్నం మాత్రం పెట్టకండి. రైట్.